ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క మహాకృప ద్వారా తెలుగు బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని 28 ఎపిసోడ్ని రీతిగా జరిపించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ఈ యొక్క సమయంలో ఎంతమంది యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు, ఎవరు విజేతలు, అలాగే మరి ఈ యొక్క సమయంలో 2వ సమూయేలు గ్రంథము నుండి ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు మనము చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథము నుండి ఈ రీతిగా ప్రశ్నలు సమాధానాలు అనేవి ఈ రీతిగా ఉన్నాయండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ క్విజ్లో 28వ ఎపిసోడ్లో ఎంతమంది పాల్గొన్నారని మనం చూసినట్లయితే 81 మంది చాలా చక్కగా అద్భుతకరంగా ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొని చక్కనైన మరి సమాధానాలు పంపించారండి. నూతనముగా కూడా చాలామంది ఈ యొక్క మరి ఎపిసోడ్లో మరి జాయిన్ అయ్యారు. వారందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరు విజేతలు అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా సిస్టర్ ఉషారాణి గారు రాజమండ్రి ప్రాంతం నుంచి చాలా చక్కగా మొదటి నుంచి కూడా పాల్గొని అలాగే అనేక మందికి తెలియచేస్తూ మరి వీరు మరి యొక్క బైబిల్ క్విజ్లో 2వసారి విజేతగా నిలిచి ఉన్నారని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. 2వ విజేత మనం చూసినట్లయితే సిద్దిపేట ప్రాంతం నుంచి మరి రాణి గారు, వీరు కూడా ఎంతో చక్కగా బైబిల్ క్విజ్లో పాల్గొని మరి దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ యొక్క సమయంలో వీరు విజేతగా లక్కీ డ్రాలో విన్ అయినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. 3వ విజేత మనం చూసినట్లయితే మరి సహోదరి దీప్తి గారు రాజమండ్రి ప్రాంతం నుంచి, వీరు కూడా మరి చాలా చక్కనైన సమాధానాలు పంపిస్తూ ఎంతగానో మరి బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఎపిసోడ్లో వీరు మరి విజేతగా ఉండడము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ఈ యొక్క ముగ్గురికి ప్రైజ్ మనీ అనేది అందించిన వారు రంజిత్ భాను గారు. ఈ యొక్క బైబిల్ క్విజ్కి 2 ఎపిసోడ్లకి ప్రైజ్ మనీ అనేది అందించారు. వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి, దేవుడు దీవించును గాక. ఈ సమయంలో విజేతుల యొక్క గ్రీటింగ్స్ అని ఇప్పుడు మనము విందాం. దేవాది దేవునికి వందనాలండి. బ్రదర్ తిమోతి గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సిస్టర్, మీరు బైబిల్ క్విజ్లో విన్ అయ్యారని బ్రదర్ చెప్పగానే దేవుడు 2వసారి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి ఎంతగానో సంతోషించాను. మేమైతే 8వ ఎపిసోడ్ నుండి కూడా మేము ఈ యొక్క క్విజ్లో పాల్గొంటున్నామండి. ఇప్పుడు కూడా మరి ఒకసారి 2వసారి నన్ను క్విజ్లో విన్నర్గా నిలవబెట్టిన దేవాది దేవునికి వందనాలు. మేము పాల్గొనే టైంకి 18 మంది 20 మంది వరకు ఉండేవారండి. ఇప్పుడైతే 80 మంది 90 మంది వరకు కూడా ఈ యొక్క క్విజ్లో పాల్గొనడం జరుగుతుంది. బ్రదర్ తిమోతి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క క్విజ్ పరిచర్య ప్రాంతాల వారీగానే కాకుండా జిల్లాల వారీగాను, రాష్ట్రాల వారీగాను, దేశాల వారీగాను కూడా అభివృద్ధి చెందుతూ వ్యాప్తి చెందుతుంది. అందుని బట్టి దేవునికే మహిమ. వాతావరణం అనుకూలించకపోయినా కానీ మరి ఎంతో వ్యయంతోనూ శ్రమతోనూ కూడుకున్నటువంటి ఈ యొక్క వాక్య పరిచర్యలో బ్రదర్ తిమోతి గారు ఎంతగానో మమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్య సహవాసంలో నడిపిస్తున్నారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి.
బ్రదర్ తిమోతి గారి పరిచర్య నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది అనేక మందిని దేవుని రక్షణలోనికి నడిపించాలని ఆశిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంన అందరికీ వందనాలు. నా పేరు రాణి. మా గ్రామం దుంపలపల్లి, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మాది సిఎస్ఐ చర్చ్. మాకు క్విజ్లో పాల్గొనడం అంటే చాలా ఆసక్తి. మనం దేవుని ఏది ఆశించి వెతుకుతామో దాన్నే మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ క్విజ్ గురించి సిస్టర్ షేనిష్ షారోన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఈ క్విజ్లో పాల్గొంటున్నాను. బైబిల్ను మేము పోటీ పెట్టుకొని చదివేవారం. తర్వాత వాటిలో నుండి ప్రశ్నలు, వాటిపై చర్చించేవారం. కానీ కొద్ది రోజులుగా అది తగ్గించడం జరిగింది. ఆ సమయంలోనే ఈ క్విజ్ గురించి తెలిసింది. ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బైబిల్ని పైపైన చదవకుండా అర్థవంతంగా చదవడం, అర్థం చేసుకోవడం జరుగుతుంది. బైబిల్ రెండంచుల వాడిగల ఖడ్గం గనుక మనం అర్థం చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్విజ్లో వచ్చే ప్రశ్నల ద్వారా బైబిల్ని ఎలా క్షుణ్ణంగా చదవడం జరుగుతుంది. బైబిల్ని చదివేటప్పుడు పైపైన ఊరికి చదవకుండా వెండిని వెతికినట్లు వెతికి చదవడం జరుగుతుంది. దేవుని రాకడ సమీపిస్తున్న ఈ తరుణంలో దేవునికి సమీపంగా ఉండుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు ప్రేరేపించే ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా అనేక ఆత్మలను దేవునిలోనికి నడిపించాలని, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల నుండి నిత్యం వాక్యాన్ని ధ్యానించే కృపనివ్వాలని, క్విజ్ కొరకు ప్రశ్నలు తయారు చేసేవారిని, ప్రార్థించేవారిని, స్పాన్సర్ చేసేవారిని, అదేవిధంగా క్విజ్లో పార్టిసిపేట్ అవుతున్న వారందరికీ దేవుని కృప తోడుగా ఉండాలని, మంచి జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ ఈ క్విజ్కు ఉపకరిస్తున్నటువంటి టీం సభ్యులందరికీ కూడా అనేక వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రేజ్ ద లార్డ్. నా పేరు దీప్తి, రాజమండ్రి. దేవాది దేవునికి ఎన్నో వందనాలు. అలాగే తిమోతి గారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు. నేను 24th ఎపిసోడ్ నుంచి ఈ క్విజ్లో పాల్గొనడం జరుగుతుంది. 28th ఎపిసోడ్లో దేవుడు నన్ను విజేతగా నిలబెట్టినందుకు ఆయనకు ఎన్నో వందనాలు. అసలు ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేనైతే అసలు అనుకోలేదు ఇలా విజేతగా ఉంటానని. కానీ దేవుడి యొక్క ప్రణాళిక నా మీద ఎంతగా చూపించినందుకు, అలానే ఇంత ఫాస్ట్గా నన్ను విజేతగా నిలబెట్టినందుకు కూడా ఆయనకి ఎన్నో వందనాలు. ఈ క్విజ్లో పాల్గొనడం ద్వారా నేనైతే ఆ బైబిల్లో ఉన్న మర్మాలని, అంశాలని, సారాంశాలని నేను ఎంతగానో గ్రహించగలుగుతున్నాను. దాని ద్వారా కూడా అనేకమైన మేలులను నా నిజ జీవితంలో నేను పొందుకోగలుగుతున్నాను. కాబట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే ఎంతోమంది ఉన్నప్పటికీ, క్విజ్లో ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ దేవుడు నన్ను ఎన్నుకొని నన్ను కూడా విజేతగా మరొకసారి నిలబెట్టినందుకు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాదేవునికి ఎన్నో వందనాలు. అలానే ఇంకా మనం అందరం కూడా దేవుని ఎదుట విజేతలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన తిమోతి పాస్టర్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకి, సంఘానికి, అందరికీ నా నిండు వందనాలు. అలాగే దేవాది దేవునికి కూడా మరొకసారి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. చాలా చక్కగా, అద్భుతకరంగా మరి గ్రీటింగ్స్ తెలియజేసిన మరి ముగ్గురి సహోదరులను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి యొక్క తెలుగు బైబిల్ క్విజ్ తరపున వారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి ప్రతిరోజు కూడా మరి మీ యొక్క అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆలస్యం చేయకుండా 81 మంది ఎవరు, ఏ ప్రాంతం నుంచి అనేది వారి పేర్లని ఇప్పుడు మనము చూద్దాం. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం.
కృపే నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు చూశారు కదండి, చాలా చక్కగా అద్భుతకరంగా ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి మరి చాలా చక్కగా ప్రతి ఒక్కరూ మరి ఎటువంటి గజిబిజి పడకుండా మరి బైబిల్ గ్రంథంలోంచి మాత్రమే మరి ప్రశ్నలు సులువుగానే మరి ఇవ్వడం జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనే విధంగా మరి ఎవరికి కష్టంగా కాకుండా మరి దేవుని గ్రంథాన్ని ధ్యానించడానికి వీలుగా, అలాగే దీని ద్వారా మరి ప్రతిరోజు గ్రంథాన్ని చదివి ధ్యానిస్తారని ఒక ముఖ్య ఉద్దేశం ద్వారా దేవుని జ్ఞానాన్ని అనేక మంది మరి పొందుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క బైబిల్ క్విజ్ని ఈ రీతిగా మరి నిర్వర్తిస్తూ ఉన్నామండి. మరి ఎంత మాత్రం గొప్ప కొరకు కాదు, కానీ మరి దేవుని గ్రంథం ద్వారా మనం అనేకమైన సత్యాలను తెలుసుకుంటూ ఉన్నామండి. దేవుడు మనందరికీ దేవుడిచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి మరి ఎంతగానో సంతోషిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ఎంతో బాధలో దుఃఖములో మరి ఎవరో లేని క్షణములో దేవుని వాక్యాన్ని చదువుడు ద్వారా ఎంతో మనకి ధైర్యాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుందండి. నిజంగా దేవుని వాక్యం లేకపోతే మనం ఎంత మాత్రం కూడా ఈ రీతిగా నడవలేము, పరిశుద్ధంగా జీవించలేము. దేవుని వాక్యమే, దేవుని మాటే మనల్ని పరిశుద్ధపరిచేది, ఏ పాపం చేయకుండా మనల్ని పవిత్రులుగా మార్చేది. కాబట్టి అటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని మరి ధ్యానించండి. మరి చదవడానికి కానీ ధ్యానించడానికి కానీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా మరి ముందుకు రండి. ఇంకా అనేక మంది ముందుకు రావాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే రుచి చూసి తెలుసుకొనిడే. ఏదైనా మనం ఒక ఆహారం బాగుందని తెలియచేయడానికి ముందు అది రుచి చూసినప్పుడు అది బాగుందా లేదని తెలుస్తుంది. అలాగే దైవ గ్రంథాన్ని మనము మరి పూర్తిగా ధ్యానించడానికి దేవుడిచ్చిన మనందరికీ ఈ యొక్క సదావకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానించాలనుకుంటాం. చాలామంది చెప్తూ ఉంటారు, బైబిల్ చదువుతుండగా నిద్ర వస్తుంది, మరి బైబిల్ చదువుతూ ఉండగా అప్పుడే చదవలేని పరిస్థితి ఉందని చాలామంది అనుకుంటాం. కానీ మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ద్వారా మరి ప్రతి ఒక్కరూ ఈ రీతిగా ఒక పార్టిసిపేట్ చేస్తూ మరి ప్రశ్నలు వెతుకుతూ దాన్ని ధ్యానించడం వలన మనకు అనేకమైన విషయాలు మరి తెలుస్తూ ఉన్నాయి. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి. అలాగే మీ స్నేహితులకి ఒక మందిలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా డైలీ 3 బైబిల్ క్విజ్లు, అలాగే డైలీ మరి పాల్గొనేవారు కూడా చాలామంది ఉన్నారండి. మరి అనేకమైన దైవ సేవకులు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. వారి బైబిల్ క్విజ్లో కూడా పాల్గొని మరి ఎంతగానో మరి యొక్క బైబిల్ క్విజ్లో జరుగుతున్న దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వారు మరి చాలా పెద్దవారు కూడా పాల్గొని దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నారండి. మరి ఎంతగానో మరి కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుని గ్రంథాన్ని విడిచిపెట్టకుండా మరి ఎంతగానో దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. మరి యవనస్తులు అలాగే ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీ సమయాన్ని అర్థం చేసుకోకుండా మరి బాధ్యత ఉన్నవారే ఎంతోమంది దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని బాధ్యత కలిగి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ముఖ్య ఉద్దేశం ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా తదుపరి బైబిల్ క్విజ్లో పాల్గొనండి. దేవుని గ్రంథాన్ని ధ్యానించండి. దేవుని గ్రంథం వలన మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ స్నేహితులతో మాట్లాడటం వలన మనకి ఎటువంటిది లాభం ఉండదు, కానీ దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం, దేవుని రాజ్యాన్ని పొందుకోగలుగుతాం. అంతేకాదు
ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం జీవించగలము. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. దేవుని గ్రంథాన్ని మనం ధ్యానించడం ద్వారా, ఆ గ్రంథ ప్రకారం మనం నడిచడం ద్వారా మన జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. ఎందుకు నాకు ఈ జీవితం అనే ఆ బ్రతుకు తీసివేసి ఎంతో ధైర్యం నింపి మనల్ని ఇంకనూ అనేక మందికి ఆదర్శవంతంగా చేయగల శక్తి ఎవరికైనా ఉన్నదంటే అది కేవలం దేవునికి మాత్రమే ఉందండి. తదుపరి బైబిల్ క్విజ్ ఏప్రిల్కు రాసిన పత్రిక నుండి మరి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మరి మీ స్నేహితుడికి, బంధువులకి అనేక మంది తెలియచేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఇంకనూ కూడా తెలియచేయమని మరి మనం చేస్తూ ఉన్నాం. ఎంతో కష్టమైనప్పటికీ మరి దేవుని స్వార్థను అందించాలని ముఖ్య ఉద్దేశం ద్వారా గ్రంథాన్ని ధ్యానించి చాలా చక్కగా సులువుగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే విధంగా మరి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ బైబిల్ క్విజ్ అనేది ఏప్రిల్కి రాసిన పత్రిక నుండి మరి 10 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా పాల్గొనండి. ఈ సమయంలో మరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కండ్లు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. 28 ఎపిసోడ్ని రీతిగా నువ్వు జరిగించిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎంతో పెద్దవారు తండ్రి, అనేక మంది ప్రభు వారి పనుల్లో ఉన్నప్పటికీ మరి 24 గంటల సమయంలో చాలా చక్కనైన సమాధానాలు అద్భుతకరంగా గ్రంథాన్ని ధ్యానిస్తూ మరి పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి గ్రంథాన్ని ధ్యానిస్తున్న అనేకమైన సత్యాలు, మర్మాలు మాకందరికీ మీరు నేర్పించి బలపరచమని, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘస్థులను, వారి దైవ సేవకులను మీరు బహుగా మీరు దీవించండి నాయన. వారు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఉన్నారో, ఏ కుటుంబం అయితే ఉందో ప్రభు, వారందరినీ కూడా మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, ప్రత్యేకమైన దీవెనతో మీరు నింపి అయ్యా మీరు బలపరచమని, తదుపరి జరగబోయే బైబిల్ క్విజ్లో కూడా మీరు ఇంకనూ అనేకమైన కార్యక్రమాలు జరిగించి ప్రభు ఈరోజు విజేతలు కొన్న వారిని, అలాగే ప్రభు మరి పాల్గొన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తదుపరి మరి బైబిల్ క్విజ్ ప్రశ్నలతో మరలా కలుద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్.